నువ్వు పోరాడు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. ఈ లోకములో ఒకవేళ దేవుని కొరకు బ్రతికే నీకు అవమానాలు ఎదురు రావచ్చు, నిందలు ఎదురు రావచ్చు, శ్రమలు ఎదురు రావచ్చు, సాతాను రకరకాలుగా గలిబిలి చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు పడుతున్న ప్రయాస మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నీవు పడుతున్న ప్రయాసకి లోకము జీతం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నీకు శాశ్వతమైన జీవమును, శాశ్వతమైన ఆశీర్వాదమును దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోబోతున్నావు. మొదట నా నీతి, మొదట నా రాజ్యము అంటే తర్వాత నీకు ఏమి కావాలో అది జరిగించడం నా పని. నీవు నా పని చేసిన నేను నీ పని చేస్తానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డమైన నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. చీకటి అగాధము లోకమును కమ్మికొనున్నది, పాపము లోకమును విస్తారముగా నిలబడి చేస్తున్నది. మనుషులందరూ లోకాశల వైపు వెళుతూ ఉండగా, ఈడ్చుకుని పోతూ ఉండగా, నీవు కూడా వారితో వెళుతావా? నీవు కూడా దానికి అనుమతిస్తావా? లేదు. నా పక్కన 1000 మంది పడి, నా కుడి పక్కన 10,000 మంది కూడి, ప్రభు కొరకు నేను నిలబడి వ్యక్తిని. ప్రభు కొరకు మాత్రం నేను జీవిస్తాను. యెహోలోకమాలిను తన గంటకు నింపుంటా, తన సాక్షి జీవితం కాపాడుకుంటూ దేవుని భయభక్తులు కలిగి ఉన్న వారిని పట్ల దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మేలును అనుభవిస్తాను. ఇక్కడ నువ్వు ఆ మేలును అనుభవిస్తావు. నేను చూస్తున్నాను దేవుని యొక్క సన్నిధితో ఉన్నది ప్రతిబిడ్డ. ఓ హల్లెలూయా. ప్రభు నేను విడిచిపెట్టలేదు. నీ సొంత వారు, నీ కుటుంబంలో ఉన్న వారు నిన్ను అపార్థం చేసుకునవచ్చు. గత కాలంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా, తప్పిదముల ద్వారా నువ్వు ఎంతగానో మనోవేదన అనుభవిస్తున్నావు. ప్రభు నాకు ఒక అవకాశం దయచేయి ప్రభువా. నేను నీ కొరకు బ్రతుకుతాను యేసయ్యా. నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను యేసయ్యా. నా జీవితం నీ కొరకే ప్రభువా. ఇకన్నటికి నేను లోకం వైపు, లోకాశ వైపు తిరగను ప్రభువా. లోక సంబంధమైన, శరీర సంబంధమైన పాపం నాకు వద్దు ప్రభువా. నాకు నీ ఆత్మ కావాలి, నీ రక్షణ కావాలి. నేను మారి అనేక మంది బిడ్డను మార్చాలి. నా మాట మారాలి, నా చూపు మారాలి, నా మనస్సు మారాలి. నాకు నువ్వు అంటే ఎంతో ఇష్టం యేసయ్యా. నీ గురించి నేను ఎంతగా ఇప్పుడు తెలుసుకోలేదు ప్రభువా. నాకు నీవు కావాలి యేసయ్యా. నేను నీ బిడ్డగా జీవించాలి యేసయ్యా. నువ్వు ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడి నీ కన్నీరు చూస్తున్నాడు. ఈరోజు దేవుడి నీ కన్నీరు చూస్తున్నాడు. ప్రభు నీకు సమాధానం ఇస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు కలవరపడద్దు. నేను నీ పాపములన్నిటినీ ఈ దినమున నా రక్తములో కడిగి వేస్తున్నాను. ఇక ఎన్నటికి వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. ఇక ఎన్నటికి నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. నేను నా ఆత్మని మీద ఉంచుతున్నాను. ఇక నుండి నిన్ను సరి చేస్తున్నాను, క్రమపరుస్తున్నాను. లోకాన్ని, లోక సంబంధమైన శరీర ఏచ్ఛను జయించడానికి తగిన శక్తిని నీకు ఇస్తున్నాను. నా ఆత్మని మీద ఉంచుతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. అందరూ స్తోత్రం చేద్దాం. ఎవరు మౌనం ఉండదు, ఎవరు మౌనం ఉండదు. రిగా నామాసకే రిగా బాబా సెకే. అందరూ స్తోత్రం చేద్దాం, గట్టిగా స్తోత్రం చేద్దాం. ఎవరు మౌనం ఉండదు, అందరూ స్తోత్రం చేద్దాం. యేసయ్యా, ఈ దినం నుంచి ఒక నూతన కృప మీరు అనుభవించబోతున్నారు. పరిశుద్ధాత్మ సన్నిధి మీరు అనుభవించబోతున్నారు. మీ బలహీనతల్ని దేవుడు తీసివేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నాడు. నువ్వు మండబోతున్నావు. అనేక మంది బిడ్డలు మండించబోతున్నావు. గత కాలంలో ఉన్నట్టుగా కాదు, ఈ రోజు ఒక ప్రత్యేకమైన కృపను అనుభవించబోతున్నాను. రిగ
అనేక మంది బిడ్డలు ప్రభు కొరకు, ప్రభు యొక్క సంఘములోకి, ఆయన సన్నిధిలోకి నువ్వు చేర్చబోతున్నావు. సంఘములో అనేక మంది బిడ్డలు చేర్చబోతున్నావు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడబోతున్నాయి. నువ్వు దేవుని కొరకు ఒక దూత వలె పని చేయబోతున్నావు. దేవుని దూత వలె, దేవుని దూత వలె. ఈద నుంచి ఒక ప్రత్యేకమైన కృప, ఒక ప్రత్యేకమైన విడుదల, ప్రార్థనాత్మత ప్రభు నింపుతున్నాడు, విజ్ఞాపనాత్మత ప్రభు నింపుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో కన్నీరుతో వచ్చావు, ఎంతో వేదనతో వచ్చావు, సమాధానం లేని స్థితిలో వచ్చావు. కానీ ఇక్కడ నుండి వెళుతుండగా దేవుడికి సమాధానాన్ని వెంబడిస్తున్నది, దేవునికి నెమ్మదిని వెంబడించబోతున్నది. ఏది నీ జీవితంలో జరగాలో అది ఇక్కడ నుండి జరగబోతున్నది. నూతన కార్యము ప్రారంభించబడబోతుంది. నీ విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆత్మీయ జీవిత విషయంలో నీకున్నటువంటి ప్రతి కలవరం దేవుడు తీసివేస్తాడు. ఈ దినం నుంచి దేవుడిని నూతన కృపతో నింపుతున్నాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తున్నాడు. వేసారిపోయిన నిన్ను, బలహీనంగా నిన్ను, ఓ హల్లెలూయా, ప్రభు మరలా తిరిగి నేను వెలిగిస్తున్నాడు. ఆరిపోయి ఆత్మీయ జీవితంలో వేసారిపోయిన నిన్ను మరలా తిరిగి మండించబోతున్నాడు. గతి కాలంలో ఉన్నదానికంటే కూడా మునుపటి మహిమ కంటే కడపటి మహిమ నీ జీవితంలో అధికమవబోతుంది, అధికమవబోతుంది, అధికమవబోతుంది. ఆయన ఆత్మాభిషేకముతో నింపుతున్నాడు. దేవుని కొరకు ఆత్మ కొరకు దాహము కలిగి అడుగుతున్నాను. దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు, తన ఆత్మతో నింపుతున్నాడు, తన ఆత్మ శక్తితో నింపుతున్నాడు. ఒక ప్రత్యక్షతను అనుభవించబోతున్నాం, దేవుని ప్రత్యక్షతను అనుభవించబోతున్నాం. రీ బాబా సింగా బాబా బాబా, ఒక నూతన అభిషేకం, ఒక నూతన అభిషేకం. లోకము కొరకు ఆయన కొరకు జీవించే బిడ్డగా, ఆయన కొరకు బ్రతికే బిడ్డగా ప్రభు నేను ముద్రిస్తున్నాను. ఆయన అభిషేకముతో నింపుతున్నాను. ఒక ఉజ్జీవనిలో ప్రారంభించబడబోతుంది, ఒక ఉజ్జీవనిలో ప్రారంభించబడుతుంది, ఒక ఉజ్జీవనిలో ప్రారంభించబడుతుంది. ఇక్కడ నుంచి లోకము కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు నువ్వు దుఃఖించు. ఏది జరిగినా జరగకపోయినా ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. ప్రభు కొరకే నేను బ్రతుకుతాను. ప్రభువే నా దాహము, ప్రభువే నాకు జీవము. ఆయన నాతో ఉండగా నేను కదల్చబడు. నన్ను పోషించువాడు, నన్ను సమకూర్చువాడు, నా జీవితంలో సమస్తము జరిగించువాడు ఆయనే. ఈ వైరాగ్యం నీలో కలగబోతుంది, ఈ ప్రతిష్ఠిత నీలో కలగబోతుంది. ఒక నూతన స్వస్థత, ఒక నూతన విడుదల నీ తల్లో ఉన్న ప్రతి భారము దేవుడు తీసివేస్తాడు. ఒక నూతన శక్తిని అనుభవించబోతుంది, ఒక నూతన ఆరోగ్యం అనుభవించబోతుంది, నెమ్మదిని అనుభవించబోతుంది. ఓ హల్లెలూయా, వందనాలు పరిశుద్ధ, వందనాలు పరిశుద్ధ. ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని అనుభవించబోతుంది. బలమైన ప్రార్థన, బలమైన ప్రార్థన శక్తితో నింపబడబోతుంది. లోకం నుండి వేరు చేయబడుతున్నావు, లోకం నుండి వేరు చేయబడుతున్నావు, లోకములో నుండి వేరు చేయబడుతున్నావు. ఓ హల్లెలూయా, దేవుని చిత్తం ఏమైనదని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సన్నిధి నీ మధ్య ప్రకాశింప చేయబడుతుంది. ఆయనని ఆత్మను అనుభవించుతున్నావు, ఆయన సన్నిధిని యేసునామమున ఈ దినం నుంచి నీ జీవితంలోకి విడుదల, ఈ దినం నుంచి నీ జీవితంలోకి విడుదల కార్యం జరగబోతుంది. ఒక విడుదల కార్యం జరగబోతుంది, ఒక విడుదల కార్యం జరగబోతుంది, ఒక విడుదల కార్యం జరగబోతుంది. రగదరబదరబ సిగదరబ. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని కన్నీటిని తొలగిస్తున్నాడు. ఎస్, నీ అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా మారుస్తున్నాడు. నిశ్చయముగా నువ్వు చక్కటి గృహము కట్టబోతున్నావు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ నువ్వు కలవరపడద్దు, నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. నీకున్న శక్తిని బట్టి కాదు, తన ఆత్మశక్తి ద్వారా ఇవన్నీ కూడా జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. నువ్వు విస్తరింపబడబోతున్నావు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆత్మీయంగా మీరు వర్ధలింపబడబోతున్నారు. యేసు నామములో ఆగిపోయిన పనులన్నీ మరలా తిరిగి ప్రారంభించబడబోతున్నారు. విడుదల ప్రకటిస్తున్నారు, విడుదల ప్రకటిస్తున్నారు, విడుదల ప్రకటిస్తున్నారు, విడుదల ప్రకటిస్తున్నారు. నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆర్థిక సంస్థల విషయంలో నీకున్న ప్రతి కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. మీ రుణములన్నీ కొట్టివేయబడుతున్నాయి. మీ అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా మారుస్తున్నాడు. మీ శక్తికి మించిన పోరాటాన్ని ఎదురు ఉండగా నా
చేతులు దాటిపోయింది ప్రభా, నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నువ్వు కన్నీరు కారుస్తున్నా, నీవే ఏదైనా చేయాలి ప్రభా నువ్వు దేవుడిని అడుగుతున్నావు. దేవుడి జీవితంలో నూతన కార్యం ప్రారంభిస్తున్నాడు, నూతన కార్యం ప్రారంభిస్తున్నాడు, నూతన కార్యం ప్రారంభిస్తున్నాడు. చదిరిపోయిన నీ కుటుంబాన్ని, బలహీనమైన నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాలని ఆయనే కట్టబోతున్నాడు, ఆయనే నాటబోతున్నాడు. వారి జీవితంలో గొప్ప మార్పు కలగబోతుంది. ఒక విడుదల ప్రకటిస్తున్నాను, ఒక విడుదల ప్రకటిస్తున్నాను, ఒక విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలు అభివృద్ధి పొందబోతున్నారు, నీ బిడ్డలు అభివృద్ధి పొందబోతున్నారు, మీరు విస్తరింపబడబోతున్నారు, మీరు ఫలింపులోకి రాబోతున్నారు, దేవునికి రక్షణ మీరు అనుభవించబోతున్నారు. ఓ హల్లెలూయా. ఒక విడుదల కార్యం జరగబోతుంది. ఈ దినం నుంచి ప్రతి మంకరము తొలగిపోతుంది, ప్రతి బలహీనత తొలగిపోతుంది. ఒక విడుదల, ఒక విడుదల, ఒక విడుదల. నేను చూస్తున్నాను దేవుని యొక్క సన్నిధి నేను వెంబడిస్తున్న దేవుడా, మీ మీద ప్రతి రుణభారములు కొట్టివేయబడుతున్నాయి, ప్రతి ఆర్థిక సమస్యలు తొలగిపోతున్నాయి, మీరు ఫలింపులోకి రాబోతున్నాయి. మీ కుమారుల విషయంలో, మీ ఇద్దరు కుమారుల విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు. వారు ఇంకా ఆయన లోబడాలి, నీకు నీ ఎదుటనైనా వారు మోకరించాలి, వారి జీవితాలని సన్నిధిలో వెలగాలి. వారి లోకంలో ఫలింపడం మాత్రం కాదయ్యా, నీలో ఫలించాలని ఆశపడుతున్నావు. వారు ఫలించబోతున్నారు, వారు దేవుని ఎదుట రాబోతున్నారు, ప్రభు తండ్రి తిరగబోతున్నారు. ఒక విడుదల ప్రకటిస్తున్నాను. నీ కడుపులో ఉన్నటువంటి గంటని దేవుడు తీసివేస్తున్నాడు. నువ్వు స్వస్థత పొందుకోబోతున్నా, ఈ దినమునకు విడుదల పొందుకోబోతున్నా, నూతన శక్తులు అనుభవించబోతున్నావు. దేని విషయమై నువ్వు భయపడుతున్నావు, అది ఒకవేళ క్యాన్సర్ అనుకుంటున్నావు కదా, ఆ యొక్క బలహీనత ఈ దినమున అది కరిగిపోతున్నది, ఈ దినమున అది స్వస్థత కలుగుతున్నది. ఆరోగ్యం ప్రకటిస్తున్నది, విడుదల ప్రకటిస్తున్నది. అందరూ స్తుతిద్దాం, అందరూ స్తుతిద్దాం. ఎస్, మీ గృహం విషయంలో మీకున్నటువంటి కన్నీరు దేవుడు తీసివేస్తున్నాడు, మీ అవమానాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఒక స్లాబ్ పడినటువంటి గృహాన్ని నేను చూస్తున్నాను, ఒక స్లాబ్ పడినటువంటి గృహాన్ని నేను చూస్తున్నాను. ఎస్, పనులన్నీ త్వరగా పూర్తి అవడం నేను చూస్తున్నాను. ఎస్, హల్లెలూయా. ఈ దినమునే పరిశుద్ధాత్మ దేవుడు తన దూతలని తన దూతలతో పంపిస్తున్నాడు. కార్యము సఫలము చేయడానికి వారు వేగరమే పనిచేస్తున్నారు. దేవుని దూతని కుడి పక్కన నిలిచినది నీకు సహాయం చేస్తున్నది. మీరు ఆర్థికంగా దీవించబడబోతున్నారు. మీ భర్తలకు మార్పు రాబోతున్నది, నీ కుటుంబంలో మార్పు రాబోతుంది. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు, ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. యేసురాజు వందనాలు పరిశుద్ధాత్మ. ప్రతి శోధన ఆవరించిన ప్రతి చీకటి శక్తి, ప్రతి అంధకార క్రియలని ఈ దినం నుంచి విడుదల కలగబోతున్నాయి. ఏ విషయంలో బంధించబడినావు, ఏ విషయంలో బలహీనపరచబడుతున్నావు, అపవాది ఇప్పుడే దేహాన్ని విడిచిపెట్టుకోమన్నాడు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, రకరకాల కలిపి, రకరకాల శోధన ఇప్పుడే బయటికి అందరూ స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. వందనాలు పరిశుద్ధాత్మ, వందనాలు పరిశుద్ధాత్మ. యేసయ్యా, యేసయ్యా. ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో రాబోయే దినాల్లో వారు ఉద్యోగస్తులుగా మారబోతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు కాకపోతున్నారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక నుండి ఒక స్పీడ్ పెరగబోతుంది. చదువుతున్న బిడ్డలో ఒక స్పీడ్ పెరగబోతుంది. నేను స్లోగా ఉంటున్నాను, ఒక కలవరపడుతున్నాను, నేను బాగా చదవలేకపోతున్నాను, నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. చదువు అంటే భయము అని వెంబడిస్తుంది. నేను తొందరపడి కోర్సు తీసుకున్నాను, తొందరపడి నేను ఈ మార్గంలో వెళుతున్నాను, అయ్యో నేను నా వల్ల కావట్లేదు, నేను ముందుకు స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాను భయపడుతున్నారు. చదువుతున్నటువంటి వ్యక్తులు వారు తీసుకున్నటువంటి కోర్సులు వారు భయపడుతున్నారు. వారు ఎవరో ముందుకు రంటారుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్, ప్రభుని తాకుతున్నాడు, ప్రభుని తాకుతున్నాడు. ఒక స్పీడ్ పెరగబోతుంది. నీ భయం అంతా తొలగిపోతుంది. ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్లో నీకు ఉన్నతమైన మంచి మార్కులు రాబోతున్నాయి. ఒక మంచి రిజల్ట్ నువ్వు అనుభవించబోతున్నావు, ఒక మంచి రిజల్ట్ అనుభవించబోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఫలించబోతున్నావు. ఎస్ లార్డ్, నీకున్న భయము, ఆందోళన తొలగిపోతున్నది.
ఎస్, నా దేవుడిని తలదించుకునే వ్యక్తిగా కాదు కానీ తలెత్తుకునే రీతిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఒక సాక్ష్య జీవితం కలిగి ఉండబోతున్నాం. ఓ రబా సిగద రబద రబ. ఓ హల్లెలూయా. ఆయన ఎద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు కానీ ఆయన కనికరించే దేవుడు. నీవే బలహీనతతో వచ్చినప్పటికీ దేవుడు తన ఆత్మ శక్తితో నింపుతున్నాడు. ఈ దిన నుంచి నీ జీవితంలో ప్రతి కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. ప్రతి కన్ఫ్యూజన్ స్టేట్ రైట్ నౌ, ప్రతి విషయంలో ఒక క్లారిటీ రాబోతుంది. వేస్తున్నాం, ఒక విడుదల పొందుకోబోతున్నాం. ఎస్, నువ్వు చదువుతున్న కోర్సులో మంచి మార్కులు సంపాదించబోతున్నావు. జ్ఞానాత్మతో ప్రభు నింపుతున్నాడు. జ్ఞానాత్మతో నింపబడబోతున్నావు. విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబాబాబా సిగదరబదర. ఓ శబరబ. అతి వేగముగా మీరు సెటిల్ అవబోతున్నారు. మీ జీవితంలో ఒక స్థిరమైన జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. స్థిరమైన ఆశీర్వాదాలను మీరు వెంబడించబోతున్నారు. స్థిరమైన కృపను మీరు అనుభవించబోతున్నారు. ఆమె చెప్పగలిగిన వారు ఆమె చెప్తారా? యేసునామములో మీరు ఫలించబోతున్నారు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మీరు జాబ్స్ లో స్థిరపరచబడబోతున్నారు. మీరు వ్యాపారంలో స్థిరపరచబడబోతున్నారు. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లింపబడబోతున్నారు. మీ చేతులు కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మీరు ఇక నుంచి వేసే పొలముల్లో ఆమె సమృద్ధికరమైన పంటను మీరు అనుభవించబోతున్నారు. ఆమె చెప్పగలిగిన వారు ఆమె చెప్తారా? యేసు నామములో ఇక నుండి మీరు ఫలించబోతున్నారు. ప్రతి విత్తనం ఫలించబోతుంది. ప్రతి విత్తనం, ఒక్కొక్క విత్తనం 100 గింజలు దయచేయబోతున్నది. 100 గింజల పంటను మీరు పొందుకోబోతున్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాడి పశువులు దేవుడు దీవిస్తున్నాడు. మీరు ఆర్థికంగా ఫలించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా. మీ శరీరంలో ఎవరెవరికి అనారోగ్యం ఉండదో వారు అక్కడ చేయి పెట్టుకోండి. ఎక్కడ అస్వస్థత ఉన్నప్పటికీ, చాలా మంది తలలో ఒక బలహీనతతో వచ్చినట్టుగా నేను చూస్తున్నాను. తలలో నొప్పి ఉన్న వారికి దేవుడు స్వస్థతిస్తున్నాడు, స్వస్థతిస్తున్నాడు, స్వస్థతిస్తున్నాడు. పరీక్షించుకోండి. ఇప్పుడు యేసు నామములో అక్కడ చేయి పెట్టుకోండి. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాడు, స్వస్థత ప్రకటిస్తున్నాడు. తలలో ఉన్న ప్రతి భారం తొలగిపోతున్నది. తలలో ఉన్న ప్రతి భారం తొలగిపోతున్నది. చెవు దగ్గర ఈ వైపు నుండి, చంప వైపు నుండి భారము తొలగిపోతుంది. ఈ వైపు నుండి ప్రతి భారము తొలగిపోతుంది. ఈ తలలో ఉన్న ప్రతి భారము తొలగిపోతుంది. ఒక విడుదల ప్రకటిస్తున్నాడు. చెక్ చేసుకోండి. దేవుడు మీకు స్వస్థత ఇచ్చినాడు, స్వస్థత ఇచ్చినాడు. రిగా నామా సిగే దేవిగా దర్రబదురబ. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. నడువులో కొంతమందికి బలహీనత ఉన్నట్టు నేను చూస్తున్నాను. అది చేయి పెట్టుకోండి. ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. యేసునప్పుడే స్వస్థత కలుగుతుంది కాక. యేసునామములో ఆరోగ్యం ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను. నీవే మహిమ పొందండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. ఓ హల్లెలూయా. ఒకరు భయంకరమైన ఇద్దరు ఒక భయంకరమైనటువంటి ఎడంకాలు నొప్పితో వచ్చినట్టుగా నేను చూస్తున్నాను. ఇద్దరు ఎడంకాలు నొప్పితో వచ్చినట్టుగా నేను చూస్తున్నాను. ఓ హల్లెలూయా. ఎవరు చేతి చూపిస్తారా? ఇద్దరు ఉన్నారు. సరిగా ఎత్తున్నాను, సరిగా ఎత్తు. ఒకటి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అక్కడ చేయి పెట్టుకోండి. మీరు చేయి పెట్టుకోండి. యేసునప్పుడే స్వస్థత ప్రకటిస్తాను. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో స్వస్థత ప్రకటిస్తాను. ఆమేన్, ఆమేన్. మీరు చెక్ చేసుకోండి. కాలు విదిలించండి. దేవుడు మీకు స్వస్థత ఇచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. ఇక నుండి మీరు సమాధానం పొందుకోబోతున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించి మహిమపడదాం.